ఎవరైనా పురుగుల మందులు తీసుకుంటే వారికి అందించాల్సిన ప్రథమ చికిత్సను కాపాడుకోవాల్సిన పద్ధతులను జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి మనకు అందిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే విందాం. ఆత్మహత్యలు చేసుకోవడంలో భాగంగా పురుగు మందులు తాగుతూ ఉంటారు. మన అదృష్టం ఏంటంటే పురుగు మందులు కల్తీలు వస్తున్నాయి కాబట్టి అంత ప్రమాదకరంగా చచ్చిపోయే అవకాశం లేదు. అయినా కూడా పురుగు మందే పురుగులను ఎంత చంపుద్దో కానీ మనుషులు మాత్రం చంపగలిగే శక్తి దానికి ఉంది. 80 మార్కులు వస్తాయని ఒక అమ్మాయి పందెం కట్టి తన క్లాస్మేట్తో 79 వచ్చినందుకు పురుగు మందులు తాగి ఆసుపత్రుల్లో చేరిన సందర్భాలు ఉన్నాయి. 79 మార్కులు తక్కువ మార్కులా? బాగా వచ్చిన మార్కులే కదా, ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? ఇది వేరే సమస్య. తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే ఇంత భారం వలన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే కోరికలు కలుగుతుంది. దాన్ని మనం విడిగా డీల్ చేయాలి. పురుగు మందులు తాగితే ఏం చేయాలి అనేది మనం చూద్దాం. వెంటనే మందును కక్కించాలి. గ్రామంలో చేయాల్సిన మొదటి పని అది. ఇలా కక్కించడానికి కుంకుమ నీళ్లు, బురద నీళ్లు, పేడ నీళ్లు తాపించే సాంప్రదాయం గ్రామాల్లో ఉంది. ఇవన్నీ ఏం తాపించక్కర్లేదు. 2 చారులు ఉప్పు తీసుకుని ఓ చెంబడి నీళ్ళల్లో పోసి, ఉప్పు కషం విపరీతమైన ఉప్పు ఉంటుంది, ఈ నీళ్లను కానీ తాపించేటట్లయితే వెంటనే వాంతి అయ్యి పురుగు మందు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాంతి కాకుండా మిగిలినటువంటిది కేవలం 15-20 నిమిషాల్లో మల విసర్జన రూపంలో నీళ్ళుగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ ఎయిడ్లో భాగంగా మొట్టమొదటి చేయాల్సినటువంటి పని ఉప్పు నీళ్లు తాగించటం. ఆ తర్వాత వెంటనే తగిన వైద్యం చేయగలిగే చోటికి తీసుకెళ్తే ఆసుపత్రుల్లో ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా గొట్టం వేసి పొట్టనంత కడిగేస్తారు. ఆ తర్వాత అడ్వాన్స్డ్ వైద్యం, తగిన మందులు వాడతారు. ఊపిరి ఒకవేళ ఆగిపోతే ఇంటి దగ్గర గాలి ఎక్కించి ఏర్పాటు చేయాలి. పురుగు మందు తాగినప్పుడు నోట్లో నోరు పెట్టి గాలి ఎక్కించకూడదు. చెస్ట్ పక్కకు నొక్కి గాలి ఎక్కించేటట్టు ఏర్పాటు చేయాలి. నోటి దగ్గర ఉన్నటువంటి నురుగు కానీ పురుగు మందు కానీ గుడ్డతో శుభ్రంగా తుడిచేయాలి. తుడిచేసిన తర్వాత ఎదురొమ్ము సైడ్ను కానీ గట్టిగా 2 పక్కలు ఒకేసారి నొక్కితే గాలి బయటకు వస్తుంది. మళ్ళీ వెంటనే గాలి లోపలికి వెళ్తుంది. ఆ రకమైన ప్రక్రియ ద్వారా ఊపిరి అందిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లి వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.